గాంధీ జయంతి సందర్భంగా భువనగిరి పట్టణంలో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. గాంధీ జయంతి సందర్భంగా భువనగిరి పట్టణంలో నూతన గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులు అర్పించారు. భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమం గాంధీ పార్కు దగ్గర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు భువనగిరి మున్సిపల్ చైర్పర్సన్ కొత్తంశెట్టి వెంకటేశ్వర్లు మరియు మున్సిపల్ కమిషనర్ పాల్గొన్నారు. భువనగిరి పట్టణ ప్రెసిడెంట్, మున్సిపల్ కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు అందరూ గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. మరి ఈ గాంధీ పార్క్ లో ఒక మూలన ఒక విగ్రహం ఉండే ప్రతిసారి కూడా గాంధీ జయంతి కానీ వర్ధంతి కానీ అన్ని కూడా గొప్పగా జరుపుకుంటారు భువనగిరిలో. మరి ఇక్కడ సర్వాంగ సుందరంగా పార్క్ మధ్యలో మరి మంచిగా అట్లా రోడ్ పైకి పోయే వాళ్ళకు కూడా గాంధీ విగ్రహం అవపడేలాగా ఇక్కడ మంచి ఎత్తైన ప్లాట్ఫామ్ మీద ఎత్తైన ప్రదేశంలో మంచి ప్లాట్ఫామ్ చేసి గాంధీ విగ్రహం పెట్టుకున్నందుకు చాలా సంతోషం. గాంధీ పార్క్ ఇప్పుడు నిజంగా ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా అందరూ కూడా గాంధీజీని వాకింగ్ కానీ ఆటలు ఇట్లా మరి పిల్లలకి ఇట్లా వచ్చినప్పుడు కూడా గాంధీని స్మరించుకోవడానికి కూడా వీలవుతుందని సందర్భంగా చెప్తూ ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా మనందరం కూడా గాంధీజీ గారికి ఘనంగా నివాళులు అర్పించాల్సిన అవసరం ఉంది. ఈ దేశం గర్వించదగ్గ నాయకుడే కాదు, ఈ ప్రపంచ దేశాల కల్లా శాంతి సామరస్యాలను, అహింస సత్యాగ్రహ మార్గాలను మరి చెప్పి అది సూచించి ఏది అవసరం లేదు, వైలెన్స్ అవసరం లేదు, హింస అవసరం లేదు, ఒక అహింస మరి సత్యాగ్రహ మార్గంలో ఏదైనా సాధించుకోవచ్చు అని చెప్పి మరి ఈ దేశ స్వతంత్రము బ్రిటిష్ సంఖ్యలను మరి పగలగొట్టి ఈ దేశానికి స్వతంత్రం ఇచ్చి దేశ ప్రజలకు స్వేచ్ఛనిచ్చినటువంటి గాంధీ మహాత్ముడు మనందరికీ కూడా పూజనీయుడు. మరి ఆయన అందుకే జాతిపితగా మనందరం కూడా భావిస్తాం. మరి అట్లాంటి జాతిపిత మరి ప్రపంచ దేశాలలో కూడా లండన్ లో కూడా ఆయన స్టాచ్యూ ఉంది, ఆఫ్రికాలో ఆయన స్టాచ్యూ ఉంది. ప్రపంచ దేశాలలో కూడా శాంతి సామరస్యానికి ప్రతీక అంటే గాంధీ మహాత్ముడే. మరి అట్లాంటి గాంధీ మార్గంలో, గాంధీ సూచించిన మార్గంలో దేశ ప్రజలందరం కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఆయన సూచించిన అహింస ఇవన్నీ కూడా ఈనాటి రాజకీయాల్లో ముఖ్యంగా కూడా అట్లాంటి కొంత బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. మరి మితిమీరిన మాటలు, మితిమీరిన పోతున్న అవసరం లేకుండా ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది. మరి అట్లే గ్రామాల అభివృద్ధి చేసుకోవాలి. గ్రామ స్వరాజ్యమే ఈ దేశం యొక్క పటిష్ట పునాది అని చెప్పి గ్రామ స్వరాజ్యాన్ని కూడా చేసుకోవాలి. గ్రామాల అభివృద్ధి చెందాలి. గ్రామాలలో ఏదైతే పరిశుభ్రత అని నాడు గాంధీ చెప్పిండు, అదే ఈరోజు గ్రామాలలో స్వచ్ఛ భారత్ కానీ ఇవన్నిటి కూడా గాంధీ మార్గాన్ని అవలంబిస్తూ స్వచ్ఛ భారత్ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈరోజు గ్రామాలలో టాయిలెట్స్ కూడా అంతటా కూడా ఇద్దరుకు బయట మరి ఆరు బయట ఇవన్నీ కూడా ఉండే టాయిలెట్స్ లేని వ్యవస్థ ఉండేది. గర్వకారణం ఏంటంటే దేశంలో అన్ని గ్రామాలలో కూడా ఈరోజు టాయిలెట్స్ కానీ ఇవన్నీ కూడా మెయింటైన్ చేస్తూ మరి శుభ్రత ఇవన్నీ కూడా పాటిస్తూ ఉన్నాం. మరి యొక్క గ్రామ స్వరాజ్యాన్ని కూడా పట్టణాల సుందరీకరణ ఇవన్నీ కూడా చేసుకుంటూ ముందుకు పోతున్నాం. మరి శాంతి సామరస్యంతోనే ఈ దేశ అభివృద్ధి మరి దేశంలో గాంధీ మహాత్ముడు సూచించింది. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.